ఆకుకూరలు కూరగాయలు విషంగా మారుతున్నాయి. ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు కూరగాయల్లో చేరుతున్నట్టు పరిశోధనల్లో తేలింది. మనుషుల విసర్జాతాలతోనే ఈ బ్యాక్టీరియా మొక్కల్లోకి చేరుతున్నట్టు గుర్తించారు. టమోటా, మిర్చి, క్యారెట్, మెంతి, కొత్తిమీరలో ఆనవాళ్లు ఉన్నాయని ఐసీఎంఆర్ స్టడీలో వెల్లడైంది. ఆకుకూరలు కూరగాయల్లోనూ ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు యాంటీబయోటిక్స్ ఆనవాళ్లున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ స్టడీలో తేలింది. మన కడుపులో ఉండే ప్రమాదకరమైన ఈ కోలి రకం బ్యాక్టీరియాతో పాటు పలు యాంటీబయోటిక్స్ అవశేషాలున్నట్టు వెల్లడైంది. మధ్యప్రదేశ్లోని ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్, రాజస్థాన్లోని సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, హర్యానాలోని అగ్రికల్చర్ యూనివర్సిటీలు సంయుక్తంగా చేసిన స్టడీలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్, దోస, రాడిష్, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపోచలు, క్యాబేజీ వంటి వాటిలో యాంటీబయోటిక్స్, ఈ కోలై బ్యాక్టీరియాల ఆనవాళ్లున్నట్టుగా సైంటిస్టులు గుర్తించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1780 శాంపిళ్లను సేకరించి వాటిల్లో ఉన్న బ్యాక్టీరియాల ప్రమాద స్థాయి, డ్రగ్ రెసిస్టెన్స్, యాంటీబయోటిక్స్ అవశేషాలపై స్టడీ చేశారు. మన మూత్రనాళ వ్యవస్థను డ్యామేజ్ చేసే యూరోపాథోజెనిక్ ఈకోలై స్ట్రెయిన్స్ తో పాటు ఒంటిని సెప్టిక్ చేసే సెప్టిసిమియా ఈకోలై స్ట్రెయిన్స్ ఉన్నట్టు నిర్ధారించారు. బ్యాక్టీరియాలున్న కూరగాయలు తినడం వల్ల బ్యాక్టీరియాల డ్రగ్ రెసిస్టెన్స్ ప్రమాదకర స్థాయికి చేరుతుందని సైంటిస్టులు హెచ్చరించారు. ఈ కూరగాయల్లోని బ్యాక్టీరియా స్ట్రెయిన్లు 100% వరకు మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ను సంతరించుకున్నాయని తేల్చారు. క్లోరాఫెనికాల్, కోలిస్టిన్ తో పాటు ఫ్రంట్ లైన్ యాంటీబయోటిక్స్ అయిన నైట్రోఫ్యూరాంటాయిన్, సల్ఫామిథాక్సాజోల్, యాంపిసిలిన్, జెంటామైసిన్ వంటి యాంటీబయోటిక్స్ కు రెసిస్టెన్స్ ను సంతరించుకున్నాయని హెచ్చరించారు. మొత్తంగా కూరగాయల నుంచి సేకరించిన శాంపిల్స్ లో 77 రకాల బ్యాక్టీరియా వర్గాలున్నట్టుగా నిర్ధారించారు. అత్యధికంగా క్యారెట్లోనే 25% వరకు బ్యాక్టీరియా రకాలున్నాయని తేల్చారు. ఆ తర్వాత క్యాబేజీలో 19.3%, మెంతిలో 18.5%, టమాటాలో 15.9%, కొత్తిమీరలో 15.7%, పాలకూరలో 15.2%, పచ్చిమిర్చిలో 14.5%, దోసలో 14.4%, పుదీనాలో 12%, ఉల్లిపోచల్లో 8.1% మేర ఆ బ్యాక్టీరియాల స్ట్రెయిన్స్ ఉన్నాయని వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా స్ట్రెయిన్లున్న కూరగాయలను తింటే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, బ్లడ్ ఇన్ఫెక్షన్లు వస్తాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లు చికెన్ వంటి మాంసాహారాల్లోనే వీటి ఆనవాళ్లున్నాయని గుర్తించినా ఇప్పుడు శాకాహారాలైన కూరగాయల్లోనూ ఇవి రిజర్వాయర్లుగా చేరుకుంటున్నాయని చెబుతున్నారు. ఎక్కువగా మనుషుల విసర్జనాల నుంచే అవి కూరగాయల మొక్కల్లోకి చేరుతున్నాయని అంటున్నారు. పెస్టిసైడ్స్ ను ఎక్కువగా చల్లడం వల్ల యాంటీబయోటిక్స్ అవశేషాలు కూరగాయల్లోకి చేరుతున్న దాఖలాలున్నాయని చెబుతున్నారు. మరోవైపు చిన్న పిల్లల్లో మెదడు వాపుకు కారణమయ్యే నియోనేటల్ మెనింజైటిస్ ఈకోలై స్ట్రెయిన్స్ కూడా పలు కూరగాయల్లో ఉన్నట్టు హెచ్చరించారు. ఈ బ్యాక్టీరియాలు కూరగాయలతో ఎంతవరకు యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్ ను సంతరించుకుంటాయన్న దానిపై స్టడీ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు సైంటిస్టులు.